లిక్కర్ స్కామ్ లో అరెస్టులు చేసిన విధంగా ఆదాని స్కామ్ లో ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ లో దాదాపు 3,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆరోపణ ఉందని, ఇందులో ఎలాంటి తప్పు జరగలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత వైసీపీ నాయకులపై ఉందన్నారు. అదే సమయంలో ఆదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాల విషయం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదన్నారు. ప్రధాని మోదీ అన్న, అమిత్ షా అన్న, ఆదాని అన్న చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. గాలి జనార్దన్ రెడ్డి 1,000 కోట్ల రూపాయల ఇనుప ఖనిజం దోపిడీ చేస్తే 14 ఏళ్ల తర్వాత 7 ఏళ్ల శిక్ష వేయడం హాస్యాస్పదమన్నారు. అలాంటి వ్యక్తికి 100 ఏళ్ల జైలు శిక్ష వేయాలని రామకృష్ణ అన్నారు. కేసు అనేది అది ఖచ్చితంగా కేసే. ఎందుకంటే ఆ రోజు లిక్కరు అది ప్రవేశపెట్టేటప్పుడే దాంట్లో అది డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేశారు, అన్నీ చేశారు. మరి అప్పుడు కూడా మేము చెప్పాం ఇందులో తప్పు జరుగుతుందని చెప్పాం. తర్వాత మద్యపాన నిషేధం అని చెప్పి అమలే దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టి ఇదంతా కూడా చేశారు. మరి ఇప్పుడు లిక్కర్ కేసు వచ్చింది, దానిపైన విచారణ జరుగుతూ ఉంది. నిజంగా వారి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఎవరిపైనైతే ఆరోపణలు ఉన్నాయో వారు నిరూపించుకోవాలి. ఇవాళ పక్కా సమాచారంతోనే నెలకు 50-60 కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా చేతులు మారినాయని చెప్పి వాళ్ళు సమాచారం చెప్తా ఉన్నారు. ఆ ప్రకారం వాళ్ళు కోర్టు వరకు కూడా పోయారు. కాబట్టి వాళ్ళ కోర్టులో వారి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఎవరైతే ఆ కేసులో ఉన్నారో వాళ్ళదే. అంతేగాని మేము లిక్కర్ కేసులో లేమంటే ప్రతివాడు లేడనే చెప్తాడు. గాలి జనార్దన్ రెడ్డి వాడు గజ దొంగ, వాడు మొత్తం కొల్లగొట్టాడు. 7 సంవత్సరాలు 14 ఏళ్ల తర్వాత 7 సంవత్సరాలు శిక్ష వేశారు. ఇప్పటికి యావజ్జీవ శిక్ష వేయాలి, లేదా 100 ఇయర్స్ వేయాలి శిక్ష. 100 ఇయర్స్ 1,000 కోట్ల రూపాయల ప్రజా సంపదను కొల్లగొట్టాడు. అదే పర్యావరణాన్ని దెబ్బతీశాడు. ఇక్కడ బళ్ళారి నుండి కృష్ణపట్నం ఓడరేవు వరకు మొత్తం గ్రామాలన్నీ కూడా ఖాళీ చేసినట్లు చేశాడు. మొత్తం రోడ్లన్నీ నాశనం చేశాడు. మరి ఏం చేస్తాం, మన దేశంలో న్యాయ వ్యవస్థ అంత అట్లుంది. అందుకోసమే 14 ఏళ్ళు పట్టింది. 14 ఏళ్ళ తర్వాత అది కూడా 7 సంవత్సరాల పనిష్మెంట్. ఆ ఫైన్ అయితే ఇంకా హాస్యాస్పదం, 10,000లో వేశారు ఫైన్. కాబట్టి ఏమంటే ఇది ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే. అదేవిధంగా ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. నువ్వు లిక్కర్లో 3-4 వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి లిక్కర్ కేసు పెట్టావు. మరి ఇవాళ అదానీ స్కాము సెకీ దాంట్లో దాదాపు 1,750 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారని చెప్పి అక్కడ కోర్టులో పెట్టారు, అమెరికన్ కోర్టులో. తర్వాత 1,10,000 కోట్ల రూపాయలు అదనంగా ప్రజలపైన భారం పడుతూ ఉంది అదానితో చేసుకున్న అగ్రిమెంట్ వల్ల. మరి దానిపైన చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని నేను అడుగుతా ఉన్నా. నీకు అదాని అంటే భయపడతావు, మోడీ అంటే భయపడతావు, అమిత్ షా అంటే భయపడతావు. ఓకే, లిక్కర్ స్కామ్ చేస్తానో బాగుంది, మేమేమే మంచిదే. మరి అదాని స్కామ్ ఎందుకు మాట్లాడవు? దానిపైన కూడా మాట్లాడమని కోరుతాను.